ఇప్పుడు త్రిశంకుని శరీరంతో సహా స్వర్గానికి పంపించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. హవిస్సులు ఇవ్వగా దేవతలు ఎవరూ రాలేదు. విశ్వామిత్రుడు కోపగించి తన దగ్గర ఉన్న తపోఫలాన్నంతా ధారపోసి త్రిశంకుని శరీరంతో స్వర్గానికి పంపించాడు. అక్కడికి వెళ్లిన త్రిశంకుని చూసిన ఇంద్రుడు, నాయన నువ్వు గురు శాపానికి లోనయ్యావు, వశిష్ఠ కుమారులని శాపాలకు లోనయ్యావు, కాబట్టి నువ్వు స్వర్గానికి అర్హుడవు కాదు, నీవు వెళ్ళవలసింది అంటూ తోసేశాడు. అది గమనించిన విశ్వామిత్రుడు కోపగించి ఒక కొత్త నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. అంటే కొత్త గెలాక్సీ అన్నమాట. అందులో కొత్త లోకాలను సృష్టించాడు, సప్తర్షులను సృష్టించాడు, ఇంకా దేవతలను కూడా సృష్టించబోయాడు. జరుగుతున్న దారుణాన్ని ఆపడానికి దేవతలు అందరూ వచ్చి తన తపోఫలాన్నంతా దారబోసినందుకు త్రిశంకువుని తాను సృష్టించిన కొత్త నక్షత్ర మండలంలో తిరగవచ్చునని అనుమతించారు. కానీ స్వర్గానికి శరీరంతో వెళ్ళడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఇక్కడ విశ్వామిత్రుడు నిరాశ చెందాడు. ఎందుకంటే వశిష్ఠుడు చేయలేని పని తాను చేయగలనని నమ్మి మొదలు పెట్టాడు. కానీ అది కుదరలేదు. బ్రహ్మర్షిగా మారడానికి మళ్లీ తపస్సు మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు.